వెల్కమ్ టు మై ఛానల్. చిక్కుడుకాయ ఫ్రై అండి. ఒక పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకొని వలిచి చక్కగా ఉడకబెట్టేసేసానండి. ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, ముక్కలుగా కట్ చేశాను. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసేసి ఉల్లిపాయ ముక్కలు, పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసానండి. ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలను కూడా వేసానండి. చూడండి, రుచికి తగినంత సాల్ట్ వేసాను, పసుపు వేసాను, కారం కూడా వేసానండి. ఇప్పుడు చక్కగా ఫ్రై చేస్తున్నానండి. చిక్కుడుకాయ కూడా వేగిపోయిందండి. మనకి చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. కారం కూడా వేసేసానండి. వెల్కమ్ టు మై ఛానల్. చిక్కుడుకాయ ఫ్రై అండి. ఒక పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకొని వలిచి చక్కగా ఉడకబెట్టేసేసానండి. ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, ముక్కలుగా కట్ చేశాను. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసేసి ఉల్లిపాయ ముక్కలు, పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసానండి. ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలను కూడా వేసానండి. చూడండి, రుచికి తగినంత సాల్ట్ వేసాను, పసుపు వేసాను, కారం కూడా వేసానండి. ఇప్పుడు చక్కగా ఫ్రై చేస్తున్నానండి. చిక్కుడుకాయ కూడా వేగిపోయిందండి. మనకి చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. కారం కూడా వేసేసానండి.